హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో ఏంటంటే ఒక మహిమాన్వితమైన ప్రదేశం గురించి చెప్పబోతున్నాను. 5 నదులు కలిసినటువంటి ఒక అద్భుతమైన ప్రదేశము. అలాగే మనం ఎంతో ఇష్టంగా కొలిచే శివుని యొక్క ఆలయము. ఎంతో పవిత్రమైన 5 నదులు ఒకే చోట సంగమించే క్షేత్రము. అదే పంచగంగా మందిర్. ఇక్కడే మనకి కృష్ణమ్మ పుట్టినిల్లుగా చెప్తారు. కృష్ణా నది యొక్క జన్మస్థలంగా చెప్తారు. ఇక్కడే కృష్ణమ్మ పుట్టిన చోటే కృష్ణానదికి ఒక ఆలయం కూడా ఉంది. దాన్నే మనం కృష్ణాబాయి ఆలయంగా పిలుస్తాము. ఇక్కడ కృష్ణానదికి మరియు శివునికి కూడా పూజలు అనేవి జరుగుతాయి. ఇక్కడ కృష్ణ, వెన్న, కోయన, అలాగే సావిత్రి, గాయత్రి ఈ 5 నదులు కలిసి ఒకే చోట మనకి దర్శనమిస్తాయి. ఈ 5 నదులు కలిసి ఆవు ముఖద్వారం ద్వారా బయటికి వస్తాయి. ఇక్కడ వెన్నా నది కొంత దూరం ప్రవహించి తరువాత కృష్ణానదిలో కలుస్తుంది. ఆ తరువాత దీన్ని కృష్ణవేణి నదిగా పిలుస్తారు. ఆలయం యొక్క వెనక భాగం నుండి ఈ 5 నదులు వస్తాయని చెబుతారు. అలాగే గోముఖం నుంచి ఈ 5 నదులు కలిసి ఒకే నదిగా వెలువడతాయని, ఆ తరువాతే అది కృష్ణా నదిగా పారుతుందని చెప్తూ ఉంటారనమాట. ఇక్కడ బ్రహ్మదేవుణ్ణి వెన్నా నదిగాను, అలాగే విష్ణుమూర్తిని కృష్ణా నదిగాను, అలాగే శివుణ్ణి కోయినా నదిగాను పూజిస్తారు. అలాగే సావిత్రి మరియు గాయత్రి మాతలను కూడా ఇక్కడ నదులుగా పూజిస్తారు. ఇక్కడ అందమైన ఒక కృష్ణుని విగ్రహం కూడా ఉంటుంది. ఈ 5 నదులు గోముఖం ద్వారా మనకి బయటకు దర్శనమిస్తాయి. అదే మనం చాలా పవిత్ర జలంగా భక్తులు భావిస్తారు. ఎంతో పవిత్రమైన ఈ పంచగంగా ఆలయం మనకి మహారాష్ట్రలోని మహాబలేశ్వర్లో దర్శనమిస్తుంది. ఈ ఆలయం దగ్గరలోనే మనకి శివుని ఆలయం కూడా దర్శనమిస్తుంది. అలాగే ఎంతో పురాతనమైన కృష్ణాబాయి ఆలయం కూడా ఉంటుంది. కుదిరిన వారు ఈ ఆలయాన్ని తప్పకుండా సందర్శించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్.